అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, దివ్యాంగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే, థియేటర్లలో అంటే సినిమా హాళ్ళల్లో దివ్యాంగులకు సంబంధించి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఒక ఆదేశాన్ని అయితే ఇచ్చిందనమాట. మనం చూసుకున్నట్లయితే దాదాపు దివ్యాంగుల చట్టం అనేది 2016 నుంచి ఇప్పటి వరకు ఒక దశాబ్ద కాలం అయితే అయ్యింది. దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకు కనీస సౌకర్యాలు, కనీస వసతులు మన ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా చోట్ల ఇప్పటి వరకు మనకి అందుబాటులోకి తీసుకొని రాలేదు. అటువంటి సమయంలో ఒక థియేటర్లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషము. అదేవిధంగా ప్రతి చోట ఒక థియేటర్లని మాత్రమే కాదు, ఆల్రెడీ క్లియర్ కట్ గైడ్లైన్స్ మనకు ఉన్నాయి ఈ చట్టంలో. ఒక ప్రభుత్వ కార్యాలయాలు అయితేనేమి, సినిమా థియేటర్లు అయితేనేమి, షాపింగ్ కాంప్లెక్స్ అయితేనేమి, ప్రతి చోట దివ్యాంగులకు యాక్సెసిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాము. ఇకపోతే మనము ఈ విషయం మాట్లాడుకున్నట్లయితే థియేటర్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలకు సంబంధించి సౌకర్యాలు కల్పించాలని, దీనికి 2 వారాల లోపల పరిష్కారం కనుగొనాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు సూచించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, మైత్రి మూవీ మేకర్స్ మరియు ఇతర భాగస్వాములంతా చర్చించి అమలయ్యే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశించింది. దీనికోసం వారం లోపు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో దివ్యాంగ హక్కుల కార్యకర్త మరియు న్యాయవాది అయినటువంటి రాహుల్ బజాజ్ అనే ఒక న్యాయవాది పిటిషన్ వేశారన్నమాట. ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారము ఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ సౌకర్యాలను కల్పించని వారిపై నిబంధనల ఉల్లంఘన ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజెప్పారనమాట. దీన్ని ఒక మంచి విషయంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే దివ్యాంగులు ఎంటర్టైన్మెంట్ కోసము సినిమాలకు వెళ్ళాలంటే చాలా కొన్ని విషయాలలో మదనపడి, కొన్ని విషయాల గురించి ఆలోచించి, ఒక్కోసారి ఎందుకులే మనము పోవడం ఎందుకు, ఇబ్బందులు పడడం ఎందుకు అని చెప్పేసి డ్రాప్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మార్గదర్శకాలను పరిగణలోనికి తీసుకొని వీలైనంత తొందరగా వీటిని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.